మనకి సప్త ఋషులు 7 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మనకి మూల జ్ఞానం. ఆ జ్ఞానం ఆ గురువులు ఏం చేశారో తెలుసా మీకు? ఒక్కొక్క సప్త ఋషి ఏం చేశారో చెప్పగలుగుతారా? ఒక సప్త ఋషి ఏమి గ్రంథం రాశారు, ఆ గ్రంథంలోని వాక్యాలేమి, వాళ్ళ టెక్నాలజీస్ ఏం తయారు చేశారు, ఏమైనా చెప్పగలుగుతారా? ఒక ఋషి గురించి ఏమైనా చెప్పగలుగుతారా? రేపు స్వామీజీలు ఎవరైనా ఒక్కరు చెప్పగలుగుతారా ఋషి గురించి? వాళ్ళు ఏం గ్రంథాలు రాశారో ఆ గ్రంథంలో మూలమేమి, ఆ గ్రంథంలో అర్థమేమి, భావమేమి చెప్పలేము. ఎందుకని? దాని జోలి మనం పోము, దాని వ్యవహారానికి మనం పోము. మనకు కావాల్సిందేమి? ఓం నమః శివాయ. అది వస్తే మనకు చాలు. జ్ఞానం ఎందుకు? జ్ఞానం కావాలి. జీవితంలో జీవించాలంటే జ్ఞానం లేకుండా ఏది నడవలేదు. మన సనాతన ధర్మం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నడిచింది అంటే స్వార్థపూరితంగా నడవలేదు. ఇప్పుడు మరి దరిద్రంగా నీచాది నిజంగా ఉంది ఇవాళ పరిస్థితులన్నీ కూడా. పూర్వం మనకి ప్రశాంతంగా అన్నీ ఉన్నాయి. మన పూర్వీకులు అర్థం చేసుకున్నారు, మన పూర్వీకులు ప్రశాంతంగా ఉన్నారు, అన్ని పరంపర అంతా అందించారు. నికృష్టమైన కలియుగంలో నికృష్టంగా ఉన్నాం మనం ఈరోజు. ఒక ఋషి గురించి తెలియదు, ఒక ఋషి పరంపర గురించి తెలియదు, ఒక ఋషి ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ ఏం చేస్తారు? టీవీలలో కూర్చుంటారు, ఊరికే మాట్లాడుతూ ఉంటారు. ఋషులు ఏం చేస్తారు? అక్కడ ఏమైనా చెక్క భజన చేస్తారని హిమాలయంలో కూర్చొని తపస్సు చేస్తూ మీకోసమే 24 గంటల సేపు మీరు ప్రశాంతంగా ఉండాలి, ప్రకృతి పరవశింపజేయాలి. ప్రతి ఒక్కరు కూడా మీకోసమే 24 గంటల పాటు ఋషులు చేసేది సర్వలోక కళ్యాణం కోసం. ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. ఇక చేయడానికి కుదరదు.